TNSF के कायदीन ने नरेडमेट में तेलंगाना इंटरमीडिएट के दफ्तर के रूबरू एहतजाज करते हुए जायद फीस वसूल करने वाले कॉलेजों के खिलाफ कार्रवाई का मुतालबा किया है। नरेडमेट में वाक़ तेलंगाना इंटरमीडिएट ऑफिस के रूबरू आज TNSF के कायदीन का एहतजाज देखने को मिला। एहतजाजियों ने उन कॉलेज मालिकान के खिलाफ कार्रवाई की मांग की है जो जायद फीसें वसूल कर रहे हैं। इस मौके पर एहतजाजियों ने तशवीश का इजहार किया है कि क़वानीन की खिलाफ वर्जी करते हुए किताबें बेची जा रही हैं, बगैर किसी इजाज़तनामे के भारी फीस वसूल की जा रही है। उन्होंने खबरदार किया है कि अगर हुकाम ने फौरी तौर पर कार्रवाई नहीं की तो रियासत भर में एहतजाज शुरू किया जाएगा। बादशाह DEO डिस्ट्रिक्ट इंटरमीडिएट ऑफिसर किशन ने कहा कि अगर कॉलेजेस के मालिकान किसी बेज़ाब्तगी में मुलविस पाए गए तो सख्त कार्रवाई की जाएगी। उन्होंने किसी भी बेज़ाब्तगी के बारे में इतलात मिलने पर उन्हें मतला करने की भी दरखास्त की है। पार्टी मलकागिरी पार्लमेंट अध्यक्षుని ఈరోజు మా TNSF విద్యార్థులంతా కూడా ఇక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు। ఈ కళాశాలలో పర్మిషన్ లేకున్నా కూడా ఈరోజు కళాశాలలు ఓపెన్ చేసి వాళ్ళకి సరైన ప్లే గ్రౌండ్స్ లేవు। వాళ్ళు అదేవిధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు। వాళ్ళకి సరైన వసతులు లేకుండా కళాశాలలు ఓపెన్ చేయించి ఫీజులు అడ్డగోలే ఫీజులు వసూలు చేసి వాళ్ళు ఏ విధంగా అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారో వాటన్నిటిని చూసి మా TNSF సోదరులందరూ కూడా ప్రతి DO ఆఫీస్ కాడ ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి DO ఆఫీస్ కాడ ఇలాంటి ఉద్యమాలు చేపడుతూ ఉన్నారు। అదేవిధంగా స్టేట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం। తదుపరి ఈ జిల్లాలో అయినాక మన రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం చేపడతాం। ఖచ్చితంగా ఇలాంటి ఈ విద్యా సంస్థలు ఏవైతున్నాయో ఈ కళాశాలలు ఏవైతున్నాయో వాటిలో ఈ అధిక ఫీజులు వసూలు చేసే వాటి మీద చర్యలు తీసుకోవాలి। మిత్రులకు నమస్కారం। ఏంటంటే ఇంతకుముందే మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ రవీంద్ర వాళ్ళు రావడం జరిగింది। మనకు ఫీజు గురించి మెయిన్గా ఎగ్జామినేషన్ కాకుండా అడ్మిషన్ ఫీజు విపరీతంగా పెంచారనే ఉద్దేశంతోనే మన వాళ్ళందరూ రావడం జరిగింది। ఫీజు అనేది మన పరిధిలో లేనప్పటికీ కూడా మేము వాళ్ళకు ఫీజు గురించి హరాస్మెంట్ చేయొద్దు అనేది వాళ్ళకు మేము చెప్పడం జరిగింది। కాలేజ్ చదవాలనుకున్న పిల్లలకి ఎటువంటి ఇబ్బంది డబ్బులు వసూలు చేయకుండా ఇమ్మీడియట్గా వాళ్ళకి TC ఇవ్వమని చెప్పడం జరిగింది। నేనే ఒక దగ్గర ఇట్లనే ఉంటే ఆర్మూర్ అతను తర్వాత ఒకతను మహబూబ్నగర్ అతను వచ్చి నాకు చెప్పడం వల్ల ఇమ్మీడియట్ TC ఇప్పించడం అనేది జరిగింది। కాబట్టి ఇటువంటి కాలేజీలు మేనేజ్మెంట్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి। ఏమైనా వాళ్ళకు ఎక్స్ట్రా అమౌంట్ చేస్తే నాకు తీసుకొస్తే ఇమ్మీడియట్గా నేను యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది। కాబట్టి దయచేసి మీకు మీ దృష్టికి వచ్చినప్పటికీ కూడా నా దృష్టిని తీసుకోరండి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం। ఏమైనా నగరాలు చేసి అక్కడ విజిట్ చేసేసి ఇబ్బందులు ఉంటే వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేయడం జరిగింది।